కావాలని ఆగమాగం చేస్తున్నారు ఈ తెలంగాణ. ఇక వసూళ్లలో రేవంత్కు టాలెంట్. కోట్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు. ఓటుకు నోటు కేసులోనూ దొరికిండు. నేషనల్ హెరాల్డ్ కేసులలో ఆయన పాత్ర బయటపెట్టాడు. ఈ కేసుపై రేవంత్కు ఎందుకు స్పందించడం లేదు ఎంపీ డీకే అరుణ? ఇగో ఇక్కడ ఒక క్లారిటీ చెప్పనా. ఇదే ఏదో సమావేశంలో డీకే అరుణకు సంబంధించి అక్క మంచుకున్నావు అంటే మంచుకున్నా అని చెప్పి వీళ్ళు పరస్పర ఆరోపణలు చేసుకోవచ్చు. వాళ్ళు వ్యక్తిగతంగా మంచిగానే ఉంటారు. నేనేమంటున్నానంటే రాజకీయం లెక్కనే చూడుర్రి, దాన్ని అక్కడికే వదిలేరు. కానీ తెలంగాణ అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఒక ఆరోపణ వచ్చింది. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు, అది అందరికీ తెలుసు. వీడియోలు వైరల్ అయిపోయినాయి. కోర్టు వేండు, జైలుకు వేండు, బెయిల్ మీద వచ్చింది. ఇప్పటికీ కూడా కోర్టుకు హాజరవుతాడు, అది సెకండరీ. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు అనేది జాతీయ పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, నేను చెప్తున్న ప్రాంతీయ పార్టీ నాకు తెలియదు, కానీ జాతీయ పార్టీల విషయంలో చాలా వరకు కూడా మనకు నాకు అవన్నీ పక్కన పెడితే కూడా నీకు సీటు కావాలంటే పైసలు అయితే ఇవ్వాలి. నీకు అసెంబ్లీ సీటు కావాలన్నా, ఎంపీ సీటు కావాలన్నా, ఏ సీటు కావాలన్నా పూర్తి స్థాయిలో కూడా మీకు జరగాల్సిన పరిస్థితి ఏంది అనేది కూడా నేను చెప్పే పరిస్థితి చేస్తున్నా. సో పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో కొన్ని వాస్తవాలను కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసులు ఏదైతే ఓటు నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రానితో ముడిపడలేదు. యావత్ భారతదేశంగా చాలా రాష్ట్రాలకు సంబంధించి చాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా నాయకులతో పూర్తి స్థాయిలో ముడిపడి ఉన్నది. సో ఈ ముడిపడి ఉన్న కేసుకు సంబంధించి ఎక్కడ దాకపోతుంది, ఏమవుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డికి మరో తలనొప్పిగా మారిన పరిస్థితి. ఇప్పటికే ఓటుకు నోటు కేసు తలనొప్పి అయితే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఆ పాత్ర ఉన్నదని ఈడీ అయితే పూర్తి స్థాయిలో ఇక ఈడీకి సంబంధించి ఇక మనం మాట్లాడుకోవాలంటే పెద్ద కథే ఉంటుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా లేకపోతే ఈ ఈడీకి సంబంధించిన అయినా ఐటీ అయినా ఏదైనా మనందరికీ తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు. ఆయన పేరు రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చూసాం. సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన పరిణామానికి సంబంధించి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసులకు సంబంధించి జరిగిన పరిణామాలలో పూర్తిగా కూడా ఆలోచిస్తే అసలు జరిగే వాస్తవాలను కాస్త మనం లోతుగా చర్చించుకుంటే ఈ భారతదేశానికి సంబంధించి చాలా రాష్ట్రాలలో జరిగే విషయాలలో కూడా ఉంటాయి. ఏ కేసుకైనా ఏదైనా మూలాలు మాత్రం ఒకటే. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి జరిగిన పరిణామాలలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పూర్తిగా అక్కడ ఆయన మీద ఈడీ దాడులు జరిగినాయి. పూర్తి స్థాయిలో ఏమైపోయిందండి ఆ ఈడీ దాడులకు సంబంధించి? దానికి సంబంధించి ఏమైనా ప్రెస్ మీట్ బయట పెట్టిలా? ఏదైనా గంతే మమ అనిపించే పరిస్థితి లేదు. దీని మీద పోరాడాల్సింది విపక్షాల పాపం ఎన్ని రోజులు పోరాటం చేస్తారు? కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ, వాళ్ళు కదా పోరాటం చేయాల్సింది. మరి ఏమైంది? మా అరుణక్క మన డీకే అరుణక్క బాగానే మాట్లాడుతుంది కదా, మరి వాళ్ళదే కదా భారతీయ జనతా పార్టీ. మరి ఏమన్నారు? చేయరు. ఇగో ఇట్లా జరుగుతుందని నేను చెప్తున్నా కదా. ఇందులో ఉండదు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, మిగులు ముసుగు నికర దోపిడీ. ఒకసారి చూడొచ్చు. వరద జలాల ఆధారంగా బనకచెర్ల చేపడతామన్న చంద్రబాబు సముద్రంలో కలిసే నీటి పరిణామంపై శాస్త్రీయతకు చోటెక్కడ? ఇప్పటిదాకా నికర జలాల ఆధారిత ప్రాజెక్టులకే కేంద్ర అనుమతులు. గోదావరిలో ఎగువ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్న కేంద్రం ఏపీ సర్కార్. కావేరీ అనుసంధానం కోసం అంతర్జాతీయ జల ప్రమాణాలకు పాత్ర. పోతిరెడ్డిపాడులోని జలాలపై హక్కుల కోరభూమన్న నాటి సీఎం వైఎస్. ఇప్పుడు గిరిగీసి ఏటా 200 టీఎంసీలు వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు చారిత్రక అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర. కృష్ణాలలో వాటా తేల్చి బనకచెర్లకు అనుమతి ఇవ్వాలి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడి. నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు చూడుర్రి. సరే, రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిండా, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విషయంలోనైనా లేదా ఇతరత్ర విషయంలోనైనా ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైజింగ్ విజన్ 2044 పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, దాంతోపాటు సుపరిపాలన లక్ష్యం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం సహకారం అవసరం. నీతి ఆయోగ్ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర గురించి నీళ్ళ గురించి మాట్లాడుకుందాం. బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంటుంది నీళ్ళ గురించి, నాకు తెలిసినంతవరకు ఇంకెవరికి ఉండదు. పొన్నాల లక్ష్మయ్యకు ఉంటుంది, వి ప్రకాష్ గారికి ఉంటుంది, ఇటు హరీష్ రావుకు ఉంటుంది, కేసీఆర్కు ఉంటుంది, ఇంకా చాలామంది ఇంకో అంటే ఒక 50 లోపు వెళ్తారు. ఇక మిగతా రాజకీయ నాయకులు ఎవరికి ఏం తెలియదు, గుర్తుంది అది. నేను చెప్తున్నా ఏం తెలియదు వాడికి. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోర్రి. ఈరోజు తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయని అడుగురి, చెప్పరు. తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టుల వరకు ఎంత మేరకు పూర్తి స్థాయిలో నీటి పారుదల జరుగుతుందో అడుగురి, చెప్పరు. దాంతోపాటు ఎక్కడెక్కడ మన వనరులను ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుందో అడుగురి, చెప్పరు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే నీళ్లు ఉన్నాయో నీళ్లను అక్రమంగా తరలించుకుంటూ ఏ ప్రాజెక్టుల ద్వారా తరలించుకుంటుందో ఆంధ్రప్రదేశ్ అడుగురి, దాని గురించి కూడా చెప్పరు. నేను ఎందుకంటున్నా అంటే చాలా క్లారిటీగా చెప్తున్నా.
మన రాష్ట్రానికి మోసం జరుగుతున్నది. కేంద్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీతో పొత్తుండడం వల్ల ఇక్కడ కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ఆ కూటమి ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ గలం లేదు, దళం లేదు, బలం లేదు. పార్లమెంట్లో ప్రశ్నిస్తామంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మౌనమే అంగీకార సూచిక. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ వల్ల ఏమవుతుంది? వాళ్ళ వల్ల చేసేదేంటో ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు ఇంకొక అంశం, ఇది తెలుసు కదా, ఉమామహేశ్వర ప్రాజెక్టు వద్ద 15 మందిపై పోలీసుల నిర్బంధం. తెల్లవారుజామునే రైతుల అరెస్ట్. బల్మూరులో 4 గ్రామాల భూ నిర్వాసితుల రాస్తోరేక. వారి విడుదలకు ఆందోళన. 3 గంటల ఆలస్యంగా సదస్సు. డిమాండ్లకు స్పందన లేకపోవడంతో రోడ్డుపై కూర్చొని నిరసన అంచు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇట్లున్న తెలంగాణ పరిస్థితి. ఇంకేం చెప్తారు? ఏం చెప్పేటట్లేదు, ఏం అయ్యేటట్టు లేదు, ఏం కాదు కూడా. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మనం ఎంత ఏం చేసినా కూడా ఏమీ కాని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్న అంతక మించి కూడా ఇంకేం జరగదు అనేది కూడా చూడాల్సిన అంశం కనబడుతుంది. ఇక కొన్ని పేపర్లు వాళ్ళకి అనుకూలంగా ఎట్లా రాస్తే ఏం కథ అనేది పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్న లైవ్ ఎంత పోతుంది, గిట్ల ఎట్లా పోతుంది అంటే నన్ను ప్రశ్నలు అడగకుండా, ఎందుకంటే పూర్తి స్థాయిలో రిపోర్ట్లు కొడుతున్నారు, భయంకరంగా కొడుతున్నారు. సో దానికి సంబంధించిన ఏదైతే ఇక్కడ పూర్తిగా ఉన్నదో దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. సో వైఆర్టీవీ